ఈ రోజుల్లో క్యాష్ ఉంటే క్యారెక్టర్తో పనిలేదు, మనీ ఉంటే మనుషులతో పనిలేదు, ధనం ఉంటే దైవంతో పనిలేదు. బొగ్గుని వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే మసి అంటుకుంటుంది. పనికిమాలిన వాళ్లతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరూ నా వాళ్ళు అని మురిసిపోకు, అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి, అన్నీ పంచుకునేలా బంధం ఉండాలి. అది కష్టమైనా సుఖమైనా, నష్టమైనా లాభమైనా, ప్రేమైనా కోపమైనా. మీ బాధలను భగవంతుడి దగ్గర మాత్రమే చెప్పి ఏడవండి, ఎందుకంటే ఆయన మాత్రమే దానిని ఎవరి దగ్గర చెప్పి నవ్వుకోడు. ఒక చెట్టుకు కాసిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరమవుతున్నారు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాళ్ళలాగా ఆలోచించకండి. జరిగిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. విజయం సాధించాలి అంటే మొదట నీవు చేసే పనిని ప్రేమించు, అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుంది. రాజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చినా సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు. అబద్ధాల్లో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీతో ఉండే గర్వం గొప్పది. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన ఆ సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. కారణాలు లేకుండా ఇష్టపడతాం, కారణం వెతుక్కొని మరీ విడిపోతాము, కాలంతో పాటు మర్చిపోతాము అనుకుంటాము, కానీ అది అందరికీ అంత తేలిక కాదు. మరీ ఎక్కువగా ఆలోచించకండి, సమయం అన్నింటినీ మాన్పుతుంది. సమయానికి కాస్త సమయం ఇవ్వండి. సమాధానాన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. వీలైతే నీ చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని మార్చివేయి, లేకపోతే ఈ ప్రపంచం నీ చిరునవ్వును మార్చివేయగలదు. ఎవరు మన సొంతవారు కాదు, అలాగని పరాయివారు కాదు. కర్మల చేతనే బంధాలు ఏర్పడతాయి. మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని చిన్నచూపు చూడకూడదు, ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరు తలదించుకోవలసి వస్తుంది. నీ ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. మనిషిని కత్తిని ఇచ్చి వీరుణ్ణి, పుస్తకాలు ఇచ్చి మేధావిని చెయ్యవచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. ఎంత అందంగా ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? సృష్టిలో లెక్క ఎప్పుడూ సరిగ్గా ఉంటుంది, మన బుద్ధే అప్పుడప్పుడు తిక్కగా ఉంటుంది. ఆ తిక్క సరిచేసుకునేందుకే ధ్యానం. అమ్మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరే. నా మంచి చెడు ఆనందం విజయం అన్నింటి వెనుక మీరే ఉన్నారు. నా కోసం ఎంతో త్యాగం చేశారు. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. గడిచిన కాలం మళ్ళీ రాదు,
అనే వాస్తవాన్ని మీరు గ్రహించినప్పుడు మీ జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. మాటకి విలువ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏమి చేయకూడదో అని ఒక నిర్ధారణకు రావచ్చు. నా బతుకు ఇంతే అని తెగ ఫీల్ అయ్యేటోళ్లకు చెప్పేది ఒక్కటే, నీదే కాదు ఎవడి బ్రతుకైనా అంతే. నువ్వు జర ఎమోషనల్ తగ్గించుకొని ప్రపంచాన్ని చూస్తే అది నిజమని నీకే అర్థమవుతుంది. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంత ఉందో, మన చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. తెలివైన వాడి జీవితంలో ఒకరోజు ఒక మూర్ఖుడి జీవితం మొత్తంతో సమానం. మూర్ఖుడు వాదిస్తాడు, మేధావి చర్చిస్తాడు, జ్ఞాని నవ్వి ఊరుకుంటాడు. ఓర్పు, ఓరిమి, సహనములు కోల్పోయినట్లయితే ఇంతకాలం శ్రమించి కష్టించి కృషి చేసి సంపాదించిన మంచి పేరు ప్రతిష్టలు ఒక్క క్షణంలో మటుమాయమైపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు, దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఈ మంచి గుణాలు లోపించినందువలన ఎంతోమంది ఎందుకు పనికిరాకుండా పతనమైపోతారు. చీకట్లోనే చుక్కల యొక్క అందం కనిపిస్తుంది, అలాగే కష్టాల్లోనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం. ఇతరులకు సాయం చేయగలిగిన వాడు సంపదకు నిజమైన యజమాని. మిగిలిన వాళ్ళంతా సంపదకు కాపలాదారులు మాత్రమే. మీరు మొదటి విజయం సాధించాక అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుంచుకోండి, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలిపటంలా వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేము. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండను చీదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండను, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాము. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరమైతే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. స్త్రీ డబ్బు ఉన్నప్పుడు స్వర్గాన్ని చూపిస్తుంది, డబ్బు లేనప్పుడు నరకాన్ని చూపిస్తుంది. నువ్వు ఈరోజు అబద్ధమాడితే అది నిన్ను రేపు కూడా అబద్ధమాడాల్సిన పరిస్థితికి దిగజారుస్తుంది. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు.